లోక్సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే తన పుస్తకంలో రాసుకున్న వ్యాఖ్యలు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించారు. దీంతో లోక్సభలో రగడ నెలకొంది. ప్రచురణ కాని పుస్తకం నుంచి రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దీంతో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో లోక్సభలో రాహుల్, రాజ్నాథ్ సింగ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర బడ్జెట్పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అయితే చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే తన పుస్తకంలో రాసుకున్న వ్యాఖ్యలు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఓ మ్యాగజైన్లో ప్రచురించిన పేజీలు ఆయన సభలో చూపించారు. తన వాదనను నిజం చేసే రీతిలో ఆ ప్రస్తావన ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకొని ఇంతకీ రాహుల్ చెప్తున్న ఆ బుక్ పబ్లిష్ అయిందా లేదా అన్నది ప్రశ్నించారు. ఆ పుస్తకంలో ఎంత వాస్తవం ఉందో ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు. ఇక ఆ సమయంలో రాహుల్, రాజ్నాథ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఇండో చైనా సంబంధాలపై మాట్లాడే హక్కు తనకు ఉందని, ఏ నిబంధనలు తనకు అడ్డుకోలేవని కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చైనాతో సంబంధాలపై మాట్లాడేందుకు ఏం రూల్స్ అడ్డు ఉన్నాయో చెప్పాలని రాహుల్ స్పీకర్ను కోరారు.